భగవద్గీతల యేసు ప్రభు ఎప్పుడన్నా విన్నారా? కనీసం చదివారా? కానీ ఇప్పుడు ఇలాంటి పుస్తకాలు కూడా మనకు ఇంటింటికొచ్చి మరి అమ్ముతున్నారు. మళ్ళీ వాళ్ళు హిందువుల ముసుగులోనే అమ్ముతున్నారు. మంచి నుదుటిన బొట్టుంటది, చేతికి కంకణాలుంటాయి, అన్నీ కూడా పర్ఫెక్ట్ హిందువులు. కానీ అమ్ముతున్నది మాత్రం కల్తీ భగవద్గీతలు. ఇలాంటి ఇన్సిడెంట్లు ఎన్నో జరుగుతున్నాయి కానీ ఈ ఇన్సిడెంట్ మాత్రం ఇంకో సరికొత్తదనే చెప్పాలి. భగవద్గీతలో యేసు ప్రభు గురించి చెప్పడము, యేసు ప్రభు గురించి రాయడము అంటే వీళ్ళు ఇండైరెక్ట్ గా యేసు ప్రభుని, భగవద్గీతను రెండిటిని అంటే యేసు ప్రభుని ఎక్కువ ప్రమోట్ చేస్తున్నారని అయితే క్లియర్ గా అర్థమవుతుంది. మరి ఈ కల్తీ భగవద్గీత ఇవన్నీ కల్తీలు ఇంకెన్నిటికి దారితీస్తాయి? హిందువులు తస్మాత్ జాగ్రత్త. మీ పవిత్రమైన గ్రంథాలను కూడా అపవిత్రం చేసే పనిలో వీళ్ళున్నారు. మీరు ఇప్పటికీ కళ్ళు తెరుచుకోకపోతే ఇంకా ఇలాంటివి కొనసాగుతూనే ఉంటాయి. మరి దీనిపై మీరేమంటారు? కామెంట్ రూపంలో చెప్పండి.